ప్రతి మనిషికి కలలు వస్తూ ఉంటాయి. పడుకుంటే చాలు కొంతమందికి డ్రీమ్స్ రాకుండా హాయిగా నిద్రపడుతుంది. కానీ మరి కొంతమందికి మాత్రం ఈ కలలు వెంటాడుతూ ఉంటాయి. నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి. ఒక్కోసారి శరీరాన్ని కూడా అతలాకుతలం చేసి ఉలిక్కి పడేలా చేసే డ్రీమ్స్ కూడా వస్తుంటాయి. అసలు ఈ డ్రీమ్స్కి అర్థం ఏమిటి? మనకు వచ్చే కలల్లో ఎలాంటివి వస్తే వాటికి అర్థం ఏంటనేది మనం ఇప్పుడు దీనిలో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సైకాలజిస్టులు కొన్ని అర్థాలు చెప్పారు. అయితే జ్యోతిష్యులు కూడా వేరువేరు అర్థాలు చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. రెండింటినీ కూడా అటు జ్యోతిష్యం ఇటు సైంటిఫిక్గా సైకాలజిస్టులు ఏమంటున్నారో చూద్దాం. మన కళ్ళలో వాటర్ వచ్చిందంటే మన మనస్సు అతలాకుతలం అవుతుంది, అతిగా ఆలోచిస్తున్నాము అని అర్థం. అంతేకాదు పదే పదే చెరువులు, సముద్రాలు లేదంటే వీటికి సంబంధించిన ఏ డ్రీమ్ వచ్చినా మన జీవితంలో ఏదో అనర్థం జరగబోతుందని అర్థం. దానికి మనం సిద్ధంగా ఉండాలి. దానిని ఎదుర్కోవాలనేది దానికి సంకేతం. ఎందుకంటే మనస్సు బాగోలేదంటే మనకు ఇలాంటి కలలే వస్తూ ఉంటాయి. కాబట్టి చెరువులు, సముద్రాలు వస్తే మీకు ప్రాబ్లం వస్తున్నట్టు లెక్క. ఇక మనం తెలియని ప్రదేశంలో ఇరుక్కుపోయామనుకోండి, లేదంటే మనల్ని ఎవరో వెంటాడుతున్నట్టు పీడకల వచ్చిందనుకోండి, ఇది కూడా మెంటల్ డిస్టర్బెన్స్. ఇలాంటి కలలు జాబ్ పోతుందనో, లేదంటే వ్యాపారంలో నష్టం వస్తుందనో, లేదంటే తమకు నచ్చిన వారు దూరం అవుతున్నారనో అతిగా ఆలోచిస్తేనే ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి. వీటిని పాజిటివ్గా తీసుకుంటే హెచ్చరికలు అంటున్నారు నిపుణులు. జరిగేదే జరుగుతుంది. ఏం జరుగుతుందో మన చేతుల్లో లేనప్పుడు ఆలోచించి సమయం వృధా చేసుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందంటారు జ్యోతిష్యులు. ఇక మీ కలల్లోకి చిన్న పిల్లలు వస్తున్నారంటే మీరు సంతోషంగా ఉన్నట్టు అర్థం. మీరు సంతానం కోరుకోవడమో లేదంటే విపరీతంగా ఆలోచించడమో చేస్తుంటే ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. ఒకవేళ మీరు ఇలాంటివి ఆలోచించకున్నా ఈ తరహా డ్రీమ్స్ వస్తుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు అనుకున్నది సాధించుకోబోతున్నారని అర్థం. పిల్లలు ఏ రూపంలో వచ్చినా మంచిది అంటారు జ్యోతిష్కులు. ఇక అలాగే పాములు, ఇతర జంతువుల కళ్ళలోకి వస్తుంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, మానసికంగా దిగజారిపోయినప్పుడు ఇలాంటి కళలు వస్తుంటాయంటారు సైకాలజిస్టులు. ఇక జ్యోతిష్యులు మాత్రం ఇలాంటివి రావడం మంచిది కాదంటారు. మనం ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రదేశానికి కొన్నాళ్ళు వెళితే సరిపోతుంది, మనకు మంచి జరుగుతుంది, మనం అనుకున్న పని నెరవేరుతుందంటారు. కాబట్టి మానసికంగా పీక్స్లో వీక్గా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి దృష్టి మరల్చడమే మంచిది అంటారు నిపుణులు. ఇక చనిపోవడం, శవాలు ఇలాంటివి కళలోకి వస్తున్నాయంటే మీరు వేరే వాళ్లకు చెడు జరగాలని కోరుకుంటున్నారు, వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారనేది నిపుణుల మాట. అదే జ్యోతిష్కుల మాట అయితే ఇది ఇంట్లో వారికి ఏదో కీడు జరగబోతుందని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉంటారు. దేవుడి సన్నిధిలో సెద తిరిగితే మొత్తం పోతాయి అంటారు. రాబోయే కీడును ఎదుర్కోవాలంటే జీవితంలో మార్పు జరగాలి, అంతేకాని భయపడకూడదంటారు. సైకాలజిస్టులు మాత్రం మన ఆలోచన తీరును ఇది ప్రతిబింబిస్తుందంటారు. ఇక పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు లేదంటే ఎగ్జామ్ సరిగ్గా రాయలేనట్లు, అనుకున్నది సాధించలేకపోయినని వచ్చే కలలు సర్వసాధారణమని అంటారు నిపుణులు. ఇటు పండితులు కూడా వీటిని లైట్ తీసుకుంటారు. వీటి గురించి ఆందోళన అక్కర్లేదు. యువకులకు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అది కూడా ఎవరైతే అతిగా భయపడతారో వారికి ఇలాంటి కళలు వస్తాయి. కొన్నిసార్లు బాగా చదివే వారికి కూడా ఈ తరహా కళలు వస్తూ ఉంటాయి. ఇవి స్ట్రెస్ వల్ల వచ్చేవి. ఇవి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటాయి, తిరిగి మళ్ళీ రావు. ఇక దెయ్యాలు, భూతాలు వస్తే మన జ్యోతిష్య పండితులు కీడును శంకిస్తారు. ఏదో జరగడానికి ఘోరం జరిగిపోయిందంటారు. కాబట్టి మనం చేసే పనులను సమీక్షించుకొని ముందుకు సాగాలి. చెడు ప్రభావం చూపే వాటిని మార్చుకోవాలంటారు. అదే సైకాలజిస్టులు మాత్రం వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇలాంటి కేసుల్లో హర్రర్ సినిమాలు చూసినా, ఒంటరిగా ఇంట్లో గడిపినా, లేదంటే చీకట్లో ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా ఇలాంటి తరహా కళలు రిపీట్ అవుతాయట. మొత్తం సిల్లీ డ్రీమ్స్లో ఇవే టాప్ అంటారు సైకాలజిస్టులు. కానీ మన జ్యోతిష్కులు మాత్రం వీటి గురించే భయపడుతూ ఉంటారు. కాబట్టి ఆ తరహా కళలు ఎందుకు వచ్చాయో నెమరు వేసుకోండి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఆలోచించిన విషయాలు కూడా చాలా ఆలస్యంగా డ్రీమ్లో కనిపిస్తాయి. వీటినే నేషనల్ స్లిప్పింగ్స్ అంటారు సైకాలజిస్టులు. ఇక మీరే ఎవరినైనా చంపుతున్నట్లు కల వచ్చిందనుకోండి, అప్రమత్తం అవ్వాల్సిందని అంటారు సైకాలజిస్టులు. ఇటు జ్యోతిష్యంలో కూడా ఇది చెడుకు సంకేతమే. ఎందుకంటే ఏదైనా జరగచ్చు. ఈ తరహా కళలు చెడుకు సంకేతం. కాబట్టి ఒకసారి పరిస్థితిని అంచనా వేయండి. మీరు చెడు చేయడానికి సిద్ధమై ఉండాలి, లేదంటే మీరే ఏదో చెడు జరుగుతుందని భయపడుతూ ఉండాలి. రెండూ ప్రమాదకరమే. కాబట్టి మానసిక ప్రశాంతత పొందే వరకు ఎలాంటి పనులు కూడా పెట్టుకోకుండా హాయిగా ఉండాలి అంటారు. ఇక శృంగార కళలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. ఇవి చాలా సింపుల్. పదే పదే ఓ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారంటే ఈ తరహా డ్రీమ్స్ వస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీనికి పెద్దగా పరిష్కారం ఏమి ఉండదు. మనస్సు విపరీతంగా కోరుకుంటే ఈ తరహా కళలు వస్తాయట.
కొద్ది రోజులు ఆలస్యమైనా సరే మనసులో అనుకున్న ఆలోచనలు కలల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఫేమస్ వ్యక్తులను కలిసినట్లు డ్రీమ్స్ వస్తుంటే ఇది చాలా మంచి డ్రీమ్ అంటారు సైకాలజిస్టులు. తాము గొప్ప వాళ్ళం కావాలని కోరుకున్నప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి. లేదంటే ఫ్యాంటసీ లోకంలో విహరించినా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయంటారు. ఇక జ్యోతిష్యంలో కూడా ఇది చాలా మంచి డ్రీమ్. మీరు భవిష్యత్తుపై మంచి ఆలోచన పెట్టుకున్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాటి గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇలా ఒక్కొక్క డ్రీమ్కి ఒక్కో అర్థం ఉంటుంది. అయితే మన జ్యోతిష్యంలో మాత్రం కళల్లో పాములు, జంతువులు, దయ్యాలు, ఆత్మలు, భయపెట్టే కళలు వస్తూ ఉంటే మాత్రం కీడును శంకిస్తున్నట్టు చెబుతూ ఉంటారు. మిగతా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. కొంతమంది మాత్రమే ప్రతి చిన్న విషయానికి భయపెడుతూ ఉంటారు. అదే సైకాలజిస్టులు మాత్రం మన ఆలోచనలకు ప్రతిరూపమే డ్రీమ్స్ అంటారు. కాబట్టి సైన్స్ను నమ్మితే లైట్ తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మినా అతిగా ఆలోచించొద్దు అంటారు పండితులు.